ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాసపు యొక్క విశేషత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అబ్బాయి. గురుగారు, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దానాలు, విశేషమైన దాన ఫలితం ఏంటి? అసలు దానాలు ఎందుకు చేయమని చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో అనే విషయం గురించి కాస్త మీ యొక్క మాటలో గురుగారు. దానం చేయండి అంటూ చెప్పని పండితుడు ఉండడు, చెప్పని ప్రవచనకారుడు ఉండడు. కానీ ఎవరు కూడా జేబులో ఉండే 100 రూపాయలు తీసి ఇవ్వరు. దానం లక్షణం ఏమిటి అంటే, మన వద్ద ఉన్నది ఎదుటివారికి అవసరమైనప్పుడే ఇవ్వాలి. అపాత్ర దానం అంటారు. చేతిలో నీటి చెంబు లేని వ్యక్తికి దానం ఇవ్వకూడదు. ఎవరి చేతిలో నీటి చెంబు ఉంటుంది? సదాచార నిష్ఠాగరిష్ఠుడైన వారి చేతిలో మాత్రమే నీటి చెంబు ఉంటుంది. గురుగారు, నీరులో చెంబు పెట్టుకుంటారు, దర్భలు వేసుకుంటారు, ఆపోయిష్టామ యుహవస్తామ ఆచమ్య కేశవాయ సదా కమండలం చేత పుచ్చుకుని ఉంటారు. ఎవరి చేతిలో కమండలం ఉంటుందో, కలియుగంలో కమండలం వాడకూడదు, చెంబు వాడాలి. ధర్మసింధువు. గురుగారు, నీరు కారణంగా దానం ఇవ్వాలి. కామో దాత కామ ప్రతిగ్రహీత. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇద్దరికీ పుణ్యం కలిగించాలి. గురుగారు, ఎటువంటి వాడు దానం ఇస్తే ఎవరు తీసుకున్నారు? బలిచక్రవర్తి దానం ఇస్తే వామనుడు తీసుకున్నాడు. శుక్రాచార్యుడు చెబుతున్నాడు, వచ్చినవాడు సామాన్యుడు కాడయ్యా బాబు, విష్ణువే వామనుడే వచ్చాడు, త్రివిక్రమావతార స్ఫురణ, కాబట్టి తర్వాత ఇస్తానులే అనేసి అయ్యకూడదా? కుదరదు. వింధ్యావళి తన ఇల్లాలు నీళ్లు పోస్తూ ఉంటే బలిచక్రవర్తి వామనుడి కాళ్ళు కడిగి త్రిపాదధరణీం దాస్యామి అన్నాడు. దానం చేయడంలో ఇంత అర్థం ఉంది. మనకు పనికిరానిది, మన వద్ద అధికంగా ఉన్నది, మనకు ఉపయోగం లేనటువంటిది, మనకు ఇప్పుడు అవసరం లేనటువంటిది, పాడైపోయింది, పనికి మాలింది, ఇలాంటి వాటిని దానం ఇవ్వకూడదు. గురుగారు, ఎవరికో దానం ఇవ్వాలి అనగానే, దానం ఇవ్వాలట కదా, కాస్త వేరే బియ్యం ఉంటాయి, ఆవుకు పెట్టాలి కదా, నూకలు తీసుకురండి. పూజా బియ్యం, పూజా నూనె, సమస్త కల్తీ పదార్థాలవి. పూజ కోసం సామాగ్రి వేరేనా, మన కోసం సామాగ్రి వేరేనా? అంటే మనం వేరే, దేవుడు వేరే. ఎందుకు మరి ఆ దేవుడు అడిగాడా నీ పూజ? గురుగారు, కాబట్టి కార్తీక పురాణంలో కార్తీక మాహాత్మ్యం 10వ రోజున ఉన్నాం మనం. ఏం చేసినా వాస్తవంగా చేయాలి, మనసులో ఏదుందో అలా ప్రవర్తించాలి, ఇది ముఖ్యం. దానం చేస్తే తీసుకున్న వ్యక్తి బాధపడకూడదు, అలాగే ఇచ్చిన వ్యక్తికి బాధ కలగకూడదు. గురుగారు, అప్పు చేసి దానం కూడా ఇవ్వకూడదు, ఇది ముఖ్యం. దానం చేస్తే కలిగే ప్రయోజనాలు 2. ఒకటి, దానం తీసుకున్న వ్యక్తి ఆ వస్తువును స్వీకరించి కృతజ్ఞుడై ఉంటాడు. మళ్ళీ ఆ పదార్థం కోసం నీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అంతకాలం నీకు ఆయుర్దాయం పెరుగుతుంది. అతడు మళ్ళీ వచ్చేటప్పటికి నీవు బ్రతికి ఉంటావు. ఆ వస్తువు ఇచ్చేంత ఆర్థిక స్థోమత నీకు భగవంతుడే పెంచుతాడు, సంపద కలుగుతుంది. ఈ మాసంలో దానం అంటే అర్థం లేదు అన్న శబ్దం నోట రాకూడదు. నిండుకున్నది, తర్వాత ఇస్తాను, ఉదయం తప్పకుండా ఇలా మాట్లాడాలి అని కూడా పెద్దలు చెప్పేవారు. పూర్వం రఘుమహారాజు సంపాదించిన సమస్తాన్ని ఒక రోజున దానం చేసి మళ్ళీ కొత్తగా సంపాదించే కార్యక్రమం చేసేవాడు. వేదం ఉపనిషత్తు చెప్పిన ధర్మం కూడా ఇదే. నకంచన వసతో ప్రత్యాచక్షీత తద్వ్రతం ప్రాణోవా అన్నం. సంపాదించాలి, పంచిపెట్టాలి. రఘుమహారాజు సూర్యాస్తమయ సమయానికి అంతా దానం చేశాడు, ఏదీ లేదు. ఆ సమయంలో ఒక మహర్షి కుమారుడు వచ్చేసి, రేపు నేను సత్రయాగం చేస్తున్నాను, మీ వద్ద ఏదైనా ధనం కావాలి. ఏదీ లేదు, లేదనకూడదు. మహానుభావ, సూర్యాస్తమయం సంధ్యావందన సమయం, విశ్రమించండి, రేపు ఉదయం మీరు ధనంతో బయలుదేరతారు. అతడు వెళ్ళిపోయాడు. రఘుమహారాజు మాతలను పిలిపించి, మనం ఈ రాత్రి కుబేరుడి మీదకి యుద్ధానికి పోతున్నాం. అదేమిటి, భూమండలం మీద రాజులందరూ అయిపోయారు కాబట్టి అక్కడికి పోదాం.
కుబేరుడు భయంతో ధనవర్షం కురిపించాడు. మరునాడు ఉదయం ఆ ఋషికుమారుడిని చూచి ఇదంతా మీదే అంటే ఆ ఋషికుమారుడు నా యజ్ఞానికి ఎంత అవసరమో అంతే నాది, మిగతాది నాది కాదు, నాకు అనవసరం అంటాడు. గురుగారు. రఘుమహారాజు మీకోసమే ఇదంతా, నాకేమీ అక్కర్లేదంటాడు. ఇలా ఉండాలండి మనలో దానగుణం. ఇది దానగుణం అంటే. గురుగారు. కనుక దానగుణం కార్తీక మాసంలో మనం పెంచుకోవలసిన అతి ప్రధానమైన లక్షణం అని మనకు ఈ సమాధానం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కరోజు కాదు, జీవితకాలం అంతా తెలుసుకోవాలి. గురుగారు, అసలు దానము అంటే ఇలా ఇవ్వాలి అనేటువంటి ఇంతటి విశేషమైన ప్రక్రియ చాలా చక్కగా వివరించారు గురువుగారు. కార్తీక మాసంలో ఈ 10వ రోజు ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆ కార్తీక పురాణం గురించి కూడా కాస్త వివరించారు గురుగారు. రైట్. ఇక కార్తీక మాసం 10వ అధ్యాయం చెప్పే కథ. చాలామంది ఈనాటి కాలంలో కార్తీక పురాణ కథలు అంటే శృంగార కథలు, కామకేళి విలాస కథలు, అన్ని అభ్యంతరకరమైన కథలు, ఏమున్నాయి అందులో భూత పురాణాలు కాకపోతే అని తీసివేస్తూ ఉంటారు. గురుగారు, వాళ్ళంతా భ్రష్ట యోగులు. దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు అని తాపీ ధర్మారావు గారు పుస్తకం రాసి ఉన్నారు. గురుగారు, అవి ఎలాంటి ప్రయోజనాన్ని ఇచ్చాయో ఇలా మాట్లాడే వాళ్ళ మాటలు కూడా అంతే ప్రయోజనాన్ని ఇస్తాయి. గురుగారు, కథ వెనుక ఉండే అంతరార్థం గ్రహించాలి. షుగర్ కోటింగ్ వేస్తారు టాబ్లెట్కి, కెమికల్ లోపల ఉంటుంది. ఈ 10వ అధ్యాయంలో ఒక మహిళ గురుగారు, దురభ్యాసాలకు లోనై గురుగారు, లౌకికమైన కామ ప్రక్రియలకు ఇష్టపడి పలువురితో జీవనాన్ని కొనసాగించి ఈనాటి కాలంలో వీళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. మహిళను అనే అవసరం లేదు, మగవారు కూడా ఎవరు తక్కువ కారు. ఇక్కడ తగ్గేదేలా అన్న మాటతో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇదే మార్గంలో పోతున్నటువంటి నేపథ్యంలో గురుగారు, కామభావన అన్నప్పుడు ఒక ఇల్లాలు ఒక భర్త అంతే. అలా కాకుండా ఎవరికో ఇల్లాలు ఎవరికో భర్త వాళ్ళిద్దరూ కలిసి ఇంతకంటే నా శ్రీలంకి ఈర్తయేదేత ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడకూడదు. కానీ అందరికీ అర్థమవుతుంది, తృతీయ పురుషార్థం ఇది. గురుగారు, ప్రపంచానికి ఈ తృతీయ పురుషార్థం ఒక వేద సమానమైనటువంటి శాస్త్రంగా, శృంగార శాస్త్రంగా వాత్స్యాయనుడు, బాభ్రవ్యుడు, శూద్రకుడు, మహానుభావులు ఇది ఒక యోగశాస్త్రంగా అందించినటువంటి మన దేశం ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉన్న దేశంలో ఇంత విశృంఖలత్వానికి కారణమేమిటి? సహజీవనాలు పెరిగిపోవడానికి కారణమేమిటి? కార్తీక పురాణం చదవకపోవడమే, జ్ఞానం లేకపోవడమే. ఈ 10వ అధ్యాయం ఏం చెబుతుంది అంటే, గురుగారు, అలా పశ్చాత్తాపం చెందిన ఆ మహిళ పలువురితో జీవితాన్ని గడిపిన అనంతరం ఆ వ్యక్తి కూడా పశ్చాత్తాపం కంటే మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపం అన్న తర్వాత ఆ పని మళ్ళీ చేయరాదు. గురుగారు, యద్రాద్రియాత్ కురితే పాపం తద్రాద్రియాత్ పరివర్తతే అని వేదవాక్యం. అవును గురుగారు. వేదాన్నే ఈ పురాణాలు చెబుతాయి. ప్రాయశ్చిత్తం అనగానే ఉపవాసం పాటించాలి. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం. గురుగారు, తీసుకున్న ఆహార పదార్థాల కారణంగా శరీరంలో కోరికలు పెరిగి, కామవాంఛ పెరిగి, బలీయమై భౌతికమైన విషయ భోగ వాసనలలో పడి కొట్టుకుపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట మలుపు వస్తుంది, గురుగారు, తిరిగి రాక తప్పదు. ఈ 10వ అధ్యాయం అదే చెబుతుంది. చెడిపోకుండా, చెడిపోతే ఎలా ఉంటుందో చెప్పి చెడిపోకండి రా నాయనా అని బోధించడమే ఈ 10వ అధ్యాయంలో ఉండే అంతరార్థం. మంచి చెడు తెలిస్తేనే చెడుకు మనసు లొంగదని. అడుసు అంటే బురద, గురుగారు, అడుసు ఉనికి తెలుస్తేనే అడుగు నేలపై పడుతుందని. విచక్షణ. చాలా గొప్ప వాక్యం, విశ్వంభర కావ్యంలోని వాక్యం ఇది. గురుగారు, ఈ విచక్షణ చెప్పడమే 10వ అధ్యాయంలో ఉండే అంతరార్థం. అంతేగాని ఆవిడ వెళ్ళింది కదా, ఆ కులాన్ని ప్రస్తావన చేస్తూ ఎవడో చాకలి వాడట కదా, ఇంకెవరో కుమ్మరి వాడట కదా, ఇంకెవరో బ్రాహ్మణ కులస్తుడట కదా, ఇలా లొట్టలు వేస్తూ ఈ పురాణ కథలు చెప్పేవాళ్ళు లోకంలో కోకొల్లలు ఉంటారండి. కథల మోహలలో పడకండి, కథల మాయాజాలంలో పడకండి. అంతరార్థం ఏం చెబుతుందో అది వినే ప్రయత్నం చేయండి. ఇది దుష్ట వ్యవహారం. శరీరం కాబట్టి, మనస్సు కాబట్టి కల్పనలు చేయవచ్చు.
కానీ నియంత్రణ శక్తి కార్తీక మాస వ్రతం వల్ల వస్తుంది. ఉపవాసం శరీరం శుష్కిస్తుంది, నీరసించిపోతుంది. కంట్రోల్, నియంత్రణ శక్తి పెంచుకోవడమే ఈ వ్రతంలో ఉండే అంతరార్థం. ఈ నియంత్రణ ఎలా పెంచుకోవాలి చెప్పేదే 10వ అధ్యాయం. ఇది విశేషం. గురుగారు, అసలు పశ్చాత్తాపానికి కార్తీక పురాణంలో ఉన్నటువంటి సంబంధానికి ఇంత విశేషత ఉంటుందని అనుకోలేదు గురుగారు. ఇంతవరకు 10 అధ్యాయాల వరకు చాలా చక్కటి విషయాలు మనం తెలియజేశారు గురుగారు. 10వ అధ్యాయంలో ఇంత నిగూఢార్థాలను వివరించినందుకు చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. కృష్ణార్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి